Hello everyone, welcome back to the channel. So as promised in the last video, 2-3 days of strategy video అయితే అప్లోడ్ చేస్తా ఉన్నా. సో here is that strategy video. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు ఒక లిటిల్ రిక్వెస్ట్ అయితే ఉంది. సో ఇది మీకు లిటిల్ అయి ఉండొచ్చు, బట్ నాకు మాత్రం ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. ఏంటంటే నేను నా బిజీ షెడ్యూల్లో వీక్ డేస్లో ఏంటంటే నాకు ఆఫీస్ అనేది ఉంటుంది. సో వీడియోస్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. నాకు దొరికిన 1 or 2 hours టైంలో ఏంటంటే నేను చదువుకోవాలి. అండ్ దెన్ వీకెండ్స్లో కూడా నాకు ఉన్న ఖాళీలోనే నేను చదువుకోవాలి, నేను హౌస్ హోల్డ్ వర్క్ ఏదైతే ఉందో అది చేసుకోవాలి, అండ్ దెన్ వీడియోస్ చేయాలి. And then also investing my time that I am replying to each and every comment of yours. So కాబట్టి నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే దట్ మీరు ఒక్క నిమిషం కమెంట్ చేసే ముందు ఏంటంటే ఒకసారి ఛానల్లో మీరు అడిగే వీడియో ఏదైతే ఉందో అది ఆల్రెడీ చేశానా లేదా ఇది ఒక్కసారి అయితే మీరు చెక్ చేసుకుని అందరిని కమెంట్ చేయండి. ఇది వెరీ బిగ్ రిక్వెస్ట్, ఎందుకంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది కమెంట్స్ ఏంటంటే ఈ వీడియో కావాలి ఆ వీడియో కావాలంటున్నారు, బట్ ఆ వీడియోని ఆల్రెడీ చేసేసే ఉంటున్నాను. సో దానివల్ల ఏంటంటే నాకు ఒక 1 డేలో ఆల్మోస్ట్ 30 minutes ఓన్లీ అటువంటి కమెంట్స్కి రిప్లై ఇస్తూనే అయిపోతుంది. సో ఆ 30 minutesలో నేను ఒక హోల్ న్యూ టాపిక్ అనేది చదువుకోవచ్చు జీకేలో. సో కాబట్టి అటు రిప్లై ఇవ్వకుండా ఉండలేకపోతున్నా, బికాజ్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీ వరకు రావాలి కాబట్టి. అలా అని చెప్పి నేను టైం వేస్ట్ చేసుకొని బాధపడుతున్నా. సో కాబట్టి ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకొకటి ఏంటంటే వీడియోలో ఆల్రెడీ ఉన్న విషయాన్ని కూడా అడుగుతున్నారు. నేను ఆల్రెడీ వీడియోలో మెన్షన్ చేసే దట్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 2024-25కి వ్యాలిడ్ అయ్యేది కావాలి, ఓన్లీ ఆఫ్టర్ April 2024 మీరు అప్లై చేసుకుని ఉండాలని చెప్పి. సో కానీ దాని గురించి మళ్ళీ ఏంటంటే గ్రూప్లో అడగడం, మళ్ళీ కమెంట్ చేయడం, సో ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో ప్లీజ్ ఒకసారి వీడియో ఫుల్గా చూడండి, అండ్ దెన్ ఛానల్లో ఆ వీడియో ఉందో లేదో చూసుకుని అండ్ దెన్ అప్పుడే కమెంట్ చేయండి. దిస్ ఇస్ అ వెరీ big request from my side. Okay, so I hope you don't get offended and please do save my time in return to the content I'm providing. Okay, so video అయితే స్టార్ట్ చేసేద్దాం. సో స్ట్రాటజీ వీడియో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను దట్ ఏంటంటే ఈ స్ట్రాటజీ అనేది ఏదైతే ఉందో సో చాలామంది పెడుతూ ఉంటారు, చాలామంది లెక్చరర్స్ వీళ్ళందరూ కూడా పెడుతూ ఉంటారు. సో చూడాలి, స్ట్రాటజీ వీడియోస్ అనేవి చూడాలి, ఎక్కువగా చూడొద్దు, ఎందుకంటే ఎక్కువగా చూసే కొద్దీ ఏంటంటే మనకి మన ప్రిపరేషన్ మీద డౌట్ అనేది వస్తుంది. సో అలా వచ్చిన రోజు ఏంటంటే అది డిమోటివేట్ అయిపోతాం, మన ప్రిపరేషన్ అనేది దెబ్బతింటుంది. సో కాబట్టి చూడొద్దు, ఒక 2-3 people మాత్రమే చూడండి. ఇంకొకటి ఏంటంటే ఒకళ్ళ స్ట్రాటజీ మీద మాత్రమే ఫుల్గా డిపెండ్ అవ్వకూడదు అనేది నా ఒపీనియన్. నేను చాలా బాగా నమ్మేదనమాట. సో నేను కూడా నా ప్రిపరేషన్లో అదే చేశాను, నేను ఎదురోళ్ళకి కూడా అదే సజెస్ట్ చేస్తాను దట్ డోంట్ డిపెండ్ 100% ఆన్ అదర్స్ వీడియోస్. ఓకే, స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలంటే ఎదుటి వాళ్ళ స్ట్రాటజీ చూసి మనకి మనం ఓన్గా స్ట్రాటజీ చేసుకుని ఎలాగ ఉండాలి, మనకి మనం ఓన్గా స్ట్రాటజీ చేసుకుని అండ్ దెన్ ఎదుటి వాళ్ళ స్ట్రాటజీస్ని చూసి మన వాటిని మోడిఫై చేసుకుని ఎలాగ ఉండాలి. సో ఈ వీడియో కూడా ఏంటంటే మీ చేతే మీ స్ట్రాటజీని చేయించే విధంగా ఉంటుందన్నమాట. నా స్ట్రాటజీ కూడా నేను చెప్తాను, బట్ ఏంటంటే ఇది చూశాక మీ స్ట్రాటజీని మీరే ఫార్ములేట్ చేసుకుంటారు. సో దట్ ఈస్ ద ఎండ్ గోల్ ఆఫ్ దిస్ వీడియో. సో ఏంటంటే సెల్ఫ్ డిపెండెన్సీ. సో స్పూన్ ఫీడింగ్ కాదు, మీరు ఈ రోజు ఈ టాపిక్ చదవండి, నెక్స్ట్ రోజు ఈ టాపిక్ చదవండి, అలా సిలబస్ అంతా కంప్లీట్ చేసేసుకోండి 2 monthsలో అని చెప్తే కాదు. సో ఈ వీడియోలో ఏంటంటే ఏ రోజు ఏం చదవాలి అని అయితే నేను చెప్పట్లేదు. దానికొన్న ఇంకొక రీజన్ ఏంటంటే దట్ ఇప్పుడు మీరు 5-year ప్లాన్ ఈరోజు చదవమని నేను చెప్తాను, బట్ ఏంటంటే ఆల్రెడీ కొంతమంది ఆ టాపిక్ కవర్ చేసేసిన వాళ్ళు ఉంటారు, లేకపోతే రీజనింగ్ ఈరోజు మీరు క్యాలెండర్ సమ్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు అంతా చేయండి అని చెప్తాను, బట్ క్యాలెండర్ సమ్స్ ఆల్రెడీ ఫుల్గా వచ్చేసిన వాళ్ళు ఉంటారు. సో ఏంటంటే ఒక్కొక్కరికి వీకర్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవందరికీ వీక్ సెక్షన్స్ అయితే అవ్వవు. సో ఏంటంటే మీ వీక్నెసెస్ అండ్ మీ స్ట్రెంగ్స్ మీద బేస్ చేసుకుని మీ స్ట్రాటజీ మీరే ఎలా ఫార్ములేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నా, అండ్ అలాంగ్ విత్ మై స్ట్రాటజీ అండ్ ఆల్. ఓకే, సో ఈ వీడియో యొక్క ఏమైతే మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 2 months టైం అయితే ఉంది ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ కోసం. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే దట్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది ప్రోగ్రెస్ యూ విల్ మేక్. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు 100 marks వస్తున్నాయి అండ్ యువర్ గోల్ ఈజ్ 150 marks. సో ఆల్మోస్ట్ 40 marks ఇంక్రీజ్ ఏదైతే ఉందో అది మీ ఫస్ట్ మంత్లోనే అయిపోతుంది. ఓకే, అండ్ దెన్ ఆ ఒక్క 10 marks ప్రోగ్రెస్ ఏదైతే ఉందో అది మాత్రం ఇంకొక 1 month తీసుకుంటుంది. సో ఇలా నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి రిపీటెడ్ టాపిక్స్ అనేవి ఒకటి ఉన్నాయి. సో ఆ రిపీటెడ్ టాపిక్స్ చేస్తే ఏంటంటే సో ఆల్మోస్ట్ ఇప్పుడు జీకే ఉందంటే నేను 10 days బిఫోర్ ది ఎగ్జామ్ నా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను జీకే రిలేటెడ్. సో ఎప్పుడైతే అలా స్టార్ట్ చేశానో సో మోస్ట్లీ ఫోకస్డ్ ఆన్ ద రిపీటెడ్ టాపిక్స్, ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ఏవైతే వచ్చేలాగా ఛాన్స్ ఉందో సో వాటిని నేను చదవడం వల్ల ఏంటంటే తక్కువ టైంలోనే 18 marks అనేవి నేను తెచ్చుకోగలిగా. బట్ ఈ ఇయర్ నేను అదే స్ట్రాటజీని ఫాలో అయినా సరే నేను ఆ 18 marks ఆ 20 marks వరకు మాత్రమే తెచ్చుకోవాలను. ఆ 25-30 marksలో మధ్యలో ఏదైతే ఉందో సో అవి నేను అచీవ్ చేయడానికి ఈ 2 months టైం నాకు పడుతుంది. ప్రీవియస్ ఇయర్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అవి ఓన్లీ ఆ 20 marks వరకే. ఆ రిపీటెడ్ టాపిక్స్ ఏంటంటే ఆ 20 marks వరకే మనకి తెచ్చిపెట్టగలవు. బట్ ఆ మిగతా ఎక్స్ట్రా 10 marks తెచ్చుకోవాలంటే మనం స్టాటిక్ చదవాలి, మనం లూసెంట్ బుక్ ఏదైతే ఉందో ఆ లూసెంట్ బుక్ చదవాలి. సో రిపీటెడ్ టాపిక్స్ అయితే ఎవరైనా చేయగలరు, ఎవరైనా పెట్టేస్తారు, బట్ ఆ ఎక్స్ట్రా ఎక్కడి నుంచి వస్తాయి మనకి హిస్టరీ నుంచి వస్తాయి. హిస్టరీలో ఎక్కడో గుప్తాస్ నుంచి క్వశ్చన్ అడుగుతారు. సో ఓకే, అండ్ ఎకానమీలో ఎక్కడో చాలా మనం రేర్గా చూసి ఒక రిపోర్ట్ అడుగుతారు. సో కాబట్టి
ఆ 10 మార్క్స్ ఏదైతే ఉన్నాయో ఆ 10 మార్క్సే ద మోస్ట్ టైం మనం ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఈ స్టార్టింగ్లో ఉన్న 20 మార్క్స్కి కూడా రిపీటెడ్ ఎవరైనా చేయగలరు, ఎవరైనా సరే ఖచ్చితంగా అవి చదువుతారు. సో కాబట్టి ఈ ఫస్ట్ మంత్ మీరు దేని మీద ఫోకస్ చేయాలంటే రిపీటెడ్ టాపిక్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో వీటి మీద మీరు ఫోకస్ చేయాలి ఈ 1 మంత్ కూడా. ఓకే, సో ఈ 1 మంత్లో ఖచ్చితంగా మీకు 80% ప్రోగ్రెస్ అనేది 1 మంత్లోనే వచ్చేస్తుంది. సెకండ్ మంత్ ఏంటంటే మీరు అనుకున్న టార్గెట్ స్కోర్ ఏదైతే ఉందో అది అచీవ్ చేయడం మీద మీ నెక్స్ట్ మంత్ అయితే ఉంటుంది. సో ఇది ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోస్లోను అండ్ ఈ వీడియోలోను కలిపి చెప్తాను. సో ప్రస్తుతానికైతే నా పాయింట్ మీకు అర్థమైందే అనుకుంటున్నాను. సో ఫస్ట్ మంత్ మీరు ఏదైతే ఉందో అది మొత్తం కూడా రిపీటెడ్ టాపిక్స్ అండ్ మెయిన్ టాపిక్స్ మాత్రమే మీ ఫోకస్ అనేది ఉండాలి. సో సెకండ్ మంత్ ఈజ్ ఆల్ అబౌట్ ట్యూనింగ్ యువర్ నాలెడ్జ్ అండ్ ఆల్. ఓకే, సో ఎలిమెంట్స్ ఆఫ్ గుడ్ స్ట్రాటజీ. సో ఇప్పుడు మీ స్ట్రాటజీ అయితే చేస్తున్నారు, బట్ స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలి అని ఒక డౌట్ ఉంటుంది కదా. సో ఇక్కడ మీరు ఈ పాయింట్స్ అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి త్రూ అవుట్ యువర్ ప్రిపరేషన్. ఎస్ఎస్సీ స్టెనోగ్రాఫర్ ప్రిపరేషన్ అనే కాదు, ఏ ఎగ్జామ్ ప్రిపరేషన్లో అయినా సరే ఈ 4 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ది అట్మోస్ట్ అనమాట. సో కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రోగ్రెస్ ట్రాకింగ్. సో ఎప్పుడైతే మీరు ప్రోగ్రెస్ చేస్తున్నారా లేదా, సో ప్రోగ్రెస్ చేస్తే మీకు ఎంత ప్రోగ్రెస్ అనేది వచ్చింది, సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రోగ్రెస్ని ట్రాక్ ఎలా చేస్తారు? సో ఏంటంటే మీకు ఫస్ట్ ఏ టాపిక్స్ ఉన్నాయో మనకి ఎస్ఎస్సీలో మన ఎగ్జామ్లో అవన్నీ టాపిక్స్ కూడా ఒక పేపర్ మీద ఉండాలి. మీరు అడగచ్చు, మ్యామ్ అసలు టాపిక్స్ ఏంటి మనకి స్టెనోగ్రాఫర్కి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, సో రిపీటెడ్ టాపిక్స్ ఏంటి, ఇవన్నీ ఏంటి మేము అని మీరు అడగచ్చు. సో నెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో సో టాపిక్స్ మీద మాత్రమే ఉంటుంది అండ్ ఇట్ విల్ బి అప్లోడెడ్ ఇన్ మ్యాక్సిమం 3 days. సో మోస్ట్లీ రేపు కాకుండా ఎల్లుండే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా, ఇఫ్ నాట్ 3rd day. సో ఒకవేళ కనుక మీరు ఈ వీడియో 3 days తర్వాత చూస్తే కనుక ప్లీజ్ డోంట్ ఆస్క్ ఫర్ ది వీడియో, ఆల్రెడీ అప్లోడ్ చేసేసి ఉంటుంది ఛానల్లో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ దెన్ వాచ్ ఇట్. సో ఓకే, సో ప్రోగ్రెస్ ట్రాకింగ్ అనేది ఉండాలి. మీరు ఎన్ని టాపిక్స్ కంప్లీట్ చేశారో, ఎంత ఉన్నాయి, సో మీరు ఈ 2 monthsలో ఎప్పుడు ఏ టాపిక్ కంప్లీట్ చేసుకోవాలి, ఎలా కంప్లీట్ చేసుకుంటే మీకు ఈ 1-2 monthsలో మీకు టాపిక్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. సో టైం టేబుల్ ఎలా వేసుకోవాలి అనేది ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, ఒకసారి అది చూడండి, చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో స్ట్రాటజీ టైం టేబుల్ అనేవి 2 ఒకటి కాదు, 2 వేరు, అదొకటి గుర్తుంచుకోండి. సో ప్రోగ్రెస్ ట్రాకింగ్ అనేది ఉండాలి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మీకు ప్రోగ్రెస్ ట్రాకింగ్తో పాటు ఎవాల్యుయేషన్ అనేది ఉండాలి. సో మీరు ప్రోగ్రెస్ అయితే ఓకే, మీరు ఒక్కొక్క టాపిక్ చదువుతున్నారు, బట్ మార్క్స్ అనేవి మీకు రియల్గా పెరుగుతున్నాయా లేదా అనేది ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో ఎలా చేసుకుంటారు దాన్ని? త్రూ ద మార్క్స్. సో మార్క్స్ ఇస్తేనే మీకు ఒక్కొక్క మార్క్కి మధ్యలో ఖచ్చితంగా ఆ 3-4 మార్క్స్ పెరిగితేనే మీరు ప్రోగ్రెస్ చేస్తున్నట్లు. ఓకే, మీకు కనిపించే ప్రోగ్రెస్ వేరు, అది చదవడం, బట్ యాక్చువల్గా మీరు ఎగ్జామ్లో మార్క్స్ పెంచుకుంటున్నారా లేదా అనేది త్రూ మార్క్స్ బట్టే తెలుస్తుంది. సో ఎప్పుడైతే మీరు మార్క్స్ ఇస్తారో అప్పుడే మీరు ఎంత ప్రోగ్రెస్ అయ్యాలో తెలుస్తుంది. సో కాబట్టి ఏం చేస్తారో ఖచ్చితంగా మార్క్స్ అనేవి ఇస్తూ ఉండాలి. సో ఇస్తూ ఉంటే ఒకటి ప్రోగ్రెస్ మీద తెలుస్తుంది. దాంతోపాటు ఇంకొక పాజిటివ్ ఏంటంటే ఎప్పుడైతే అలా మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయో మీరైతే మోటివేట్ అవుతారనమాట, ఇంకా చదవాలనిపిస్తుంది, ఇంకా చదివే కొద్దీ మార్క్స్ పెరుగుతాయి కదా అని చెప్పి ఆ హోప్తో అయినా సరే మీ ప్రిపరేషన్ అనేది ఇంకొక లెవెల్కి వెళ్తుంది. సో కాబట్టి ఈ 2 పాయింట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ మీ స్ట్రాటజీలో. ఇంకొకటి ఏంటంటే యాక్టివ్ రీకాల్, ఆర్ మన కామన్ భాషలో ఏంటంటే రివిజన్ అనుకోండి. సో రివిజన్కి ఖచ్చితంగా టైం అయితే ఇవ్వాలి. సో చాలామంది అంటూ ఉంటారు ఎంత చదివినా గుర్తుండట్లేదు ఎలా అని చెప్పి. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యు ఆర్ నాట్ రివైజింగ్. ఓకే, మీకు వేళ ఆ టాపిక్ అసలు గుర్తుండట్లేదు అనుకుంటే రివైజ్ ఎవ్రీడే. ఓకే, మార్నింగ్ లేగానే ఫస్ట్ థింగ్ అదే చదవండి. వన్స్ ఎట్ సమ్ పాయింట్ ఏంటంటే మీకు ఖచ్చితంగా అది గుర్తుంటుంది. సో అలా గుర్తుంది అన్నప్పుడు కొంచెం బ్రేక్ ఇచ్చుకుని ఒక 3 days చదవడం, ఒక 1 weekకి చదువుకోవడం అండ్ దెన్ ఒక 1 monthకి చదువుకోవడం. సో ఇలా అనేది చేస్తూ ఉండండి. మీరు ప్రోగ్రెస్ ట్రాకింగ్లో ఆల్రెడీ టు డూ లిస్ట్లో ఇలా రాసుకుని ఒక టాపిక్ అంటూ రాసుకుంటారు కదా, రాసుకున్నప్పుడు ఏం చేస్తారంటే దాన్ని నెక్స్ట్ టైం రివైజ్ చేసినప్పుడు ఒక టిక్ పెట్టుకోండి. సో మీకు తెలుస్తుంది ఓకే అది ఒకసారి చదివాక మీరు ఒకసారి రివైజ్ చేశారు. సో కొన్నాళ్ళ తర్వాత మీరు ఒకసారి ఇదంతా చెక్ చేసుకుంటున్నప్పుడు మీకు తెలియాలి ఓకే ఈ టాపిక్ పక్కన టిక్ లేదు అంటే నేను ఇది రివైజ్ చేయలేదు, సో ఖచ్చితంగా ఇది యాజ్ దట్ నేను రివైజ్ అయితే చేయాలి. సో ఇలా మీరు ప్రోగ్రెస్ ట్రాకింగ్ అప్పుడే రివిజన్ని కూడా చూసుకుంటూ ఉండాలి. మీ స్ట్రాటజీలో చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్లెక్సిబుల్ షెడ్యూల్. సో ఇప్పుడు నేను ఆల్రెడీ టైం టేబుల్ వీడియో ఏదైతే ఉందో నేను చేసింది, నేను దాంట్లో ఆల్రెడీ మెన్షన్ చేశాను దట్ ఏంటంటే మనం ఫ్లెక్సిబుల్గా పెట్టుకోవాలి మన షెడ్యూల్ అనేది. బికాజ్ ఈ వీక్ అంతా మనం ప్లాన్ చేసేసుకున్నాం ఈ రోజు ఈ టాపిక్ అనుకుని, రోజు ఒక టాపిక్ త్వరగా కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోయేలా ఉండాలి. ఒకవేళ మనం అనుకున్న టైంలో ఆ టాపిక్స్ కంప్లీట్ అవ్వకపోయినా సరే మనకి ఇంకొక స్లాట్లో ఒక టైం ఉండేలా ఉండాలి. అంటే దాన్ని బఫర్ అంటాం అనమాట. నేను ఆల్రెడీ ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను బఫర్ అంటే ఏంటో. సో అలా అనమాట. ఓకే మీకు ఈ టాపిక్ ఏదైతే ఉందో అది ఎంత చదివినా రావట్లేదు, సో దీనికి ఇంకా టైం ఇవ్వాలి. సో కాబట్టి షెడ్యూల్ మార్చుకోవాలి. ఓకే దీనికి ఎక్కువ టైం ఇద్దాం, ఇంగ్లీష్కి ఎక్కువ టైం ఇద్దాం, ఎక్కువ మిస్టేక్స్ అనేవి వస్తున్నాయి, యాక్యురసీ అనేది బాగాలేదు. సో కాబట్టి అప్పుడు ఏం చేస్తారు, రీజనింగ్ కొంచెం టైం తగ్గించుకుని ఇంగ్లీష్కి టైం పెంచుకునేలా ఉండాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీ వీక్ అనేది ఎలా ఉండాలి అన్న దాని మీద నేను చెప్తున్నాను. సో ఏంటంటే ఒక వీక్ ఉందంటే కనుక సండే మొత్తం రిజర్వ్డ్గా ఉండాలన్నమాట. ఏంటంటే ఎవాల్యుయేషన్ అండ్ ప్రోగ్రెస్ ట్రాకింగ్ అన్నా కదా. సో సండే మొత్తం కూడా మీరు ఈ వీక్ అంతా చదివిని రివైజ్ చేయడం. సో ఆల్రెడీ మీ ప్రోగ్రెస్ ట్రాకింగ్లో చేస్తారు ఓకే ఈరోజు ఈ చదివామని చెప్పి. సో ఆ 7 days చదివిని కూడా ఈ సండే మీరు రివైజ్ చేయాలి మార్నింగ్ సెషన్.
అండ్ దెన్ రివైజ్ చేసిన తర్వాత ఒక మాక్ అనేది ఇవ్వాలి. మీరు మాక్ ఇచ్చిన తర్వాత మీరు రాసుకోవాలి. ఓకే, మీరు మార్క్స్ అండ్ ఏ సెక్షన్లో ఏం వచ్చాయి అండ్ దెన్ యాక్యురసీ అనేది ఎలా ఉంది. యాక్యురసీ కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే కొంతమంది గెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో దానివల్ల ఏంటంటే యాక్యురసీ తగ్గిపోతూ ఉంటుంది, మీకు మిస్టేక్స్ అనేవి ఎక్కువ అయిపోతూ ఉంటాయి. సో కాబట్టి ఆ గెస్ట్ వర్క్ ఏదైతే ఉందో అది కూడా స్మార్ట్గా చేయడం ఉండాలి. నెక్స్ట్ వీడియోలో దాని గురించి అయితే మాట్లాడదాం. సో కాబట్టి మీకు మార్క్స్ ఉండాలన్నమాట. పెరుగుతున్నాయా లేదా, తగ్గుతున్నాయా, దేంట్లో ఎక్కువ మిస్టేక్స్ వస్తున్నాయి, ఇవి మిస్టేక్స్ వస్తే ఏ టాపిక్లో వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మీరు సండే ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఆ సండే మీరు ఎవాల్యుయేట్ చేసుకున్నారు కదా, సో దాన్ని బట్టి మీ నెక్స్ట్ వీక్ అంతా కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నా. దట్ ఏంటంటే సండే ఈజ్ ఫర్ ద రివిజన్ అండ్ మాక్ అనాలిసిస్. మీరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు, మీరు ఎక్కడ స్ట్రెంత్గా ఉన్నారు, ఇదంతా కూడా మీరు సండే అనేది చేయాలి. సో నెక్స్ట్ వీక్ మీరు ప్లాన్ అయితే చేసుకోవాలి. ప్లాన్ చేసుకునే ముందు ఇంకొకటి, పీవైక్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ 5 డేస్లో, ఈ 6 డేస్లో కూడా 3 డేస్ మీరు పీవైక్యూస్ చేసేలాగా చూసుకోండి. ఆర్ అట్లీస్ట్ మీకు టైం దొరకకపోతే 2 అయినా సరే ఖచ్చితంగా పీవైక్యూస్ అనేవి మీరు చేయాలి. ఓకే, ఒక క్వశ్చన్ 2023లో 12న ఫస్ట్ షిఫ్ట్ ఏదైతే ఉందో అది ఒక రోజు ఖచ్చితంగా మీరు చేయాలి. సో చేసినప్పుడు పీవైక్యూస్ అనలైజ్ ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. దట్ ఈస్ టాపిక్స్ వీడియోలో. టాపిక్స్ని ఎప్పుడైతే చెప్తానో దాంట్లోనే మీకు ఇలా పీవైక్యూస్ అనలైజింగ్ కూడా నేనైతే డిస్కస్ చేస్తాను ఒక 3 డేస్లో. బట్ ఇప్పుడు నేను చెప్పేది అర్థమవుతుంది అనుకున్నా. దట్ పీవైక్యూస్ ఆర్ సో ఇంపార్టెంట్. యాక్చువల్లీ మీకు ఇప్పుడు దాకా మెన్షన్ చేయలేదు. దట్ ఏంటంటే నా ఫ్రెండ్, నా కొలీగ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో నాతో జాయిన్ అయిన వాళ్ళలో, సో వాళ్ళలో ఒక కొలీగ్కి ఏంటంటే టాప్ 3 ర్యాంక్ వచ్చిందనమాట 2023 ఎగ్జామినేషన్లో. సో కాబట్టి తనని అడిగాను దట్ జీకేలో ఏం స్ట్రాటజీ ఫాలో అయ్యారు అంటే the first thing she said is that she analyzed the PYQs. It's all about the PYQs. PYQsలోనే సీక్రెట్ అనేది ఉంటుంది. సో PYQsలో ఏ టాపిక్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి, ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నాయో అవి చదివేది. అలా అని చెప్పి వెయిటేజ్ చూసుకునేది కాదు. ఇట్స్ అబౌట్ ఓన్లీ పీవైక్యూస్ అనమాట. సో అది క్లియర్గా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. సో తనని ఇంకొంచెం ఇన్సైట్స్ అనేవి అడిగి. బట్ రిమెంబర్, పీవైక్యూస్ అది గైడింగ్ లైట్ ఇన్ యువర్ ప్రిపరేషన్. సో కాబట్టి వీక్కి 3 అయితే చేస్తూ ఉండండి. ఇంకొకటి సండే ఏదైతే మాక్ ఇస్తారో సో ఆ మాక్ కూడా మోస్ట్లీ స్టార్టింగ్లో పీవైక్యూఏ ఇవ్వండి. మాక్ కూడా ఓకే, పీవైక్యూ టెస్ట్ అనే టెక్స్ట్ బుక్లో ఇవ్వండి. సో దాన్ని బట్టి మీ మార్క్స్, మీ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా మీకైతే తెలుస్తూ ఉంటాయి. సో మీ వీక్లో అయితే ఈ కాంపోనెంట్స్ మాత్రం ఉండాలి. ఓకే, సో ఇప్పుడు అసలు మీ వీక్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ అసలు డైలీ టార్గెట్స్ చూద్దాం. డైలీ ఖచ్చితంగా చేయాల్సిన విషయాలు. నెంబర్ 1 ఏంటంటే వొకాబులరీ. ఓకే, సో మార్నింగ్ లెగగానే ఫస్ట్ వొకాబులరీ అయితే చదవడం చేయండి. ఏంటంటే దట్ ఈస్ ద మోస్ట్ ప్రొడక్టివ్ టైం కాబట్టి బాగా గుర్తుంటాయి. సో వొకాబులరీ అనేది అట్లీస్ట్ 30 minutes అయినా సరే మీరు వొకాబులరీకి ఇవ్వండి. బ్లాక్ బుక్ ఉంటుంది కదా, సో బ్లాక్ బుక్ యూ కెన్ ఫాలో. అది ఖచ్చితంగా మీరు రోజు చేయాల్సిన పని. ఏంటంటే మీ టు డూ లిస్ట్లో స్టార్టింగ్లో ఈ 5 things ఉండాలన్నమాట. ఓకే, అండ్ దెన్ మీరు అదే రోజు ఏ టాపిక్స్ చదవాలనుకుంటారో అవి ఉండాలి. సో సెకండ్ ఏంటంటే ఈడియమ్స్. సో ఈడియమ్స్ మాక్సిమం ఒక 1 monthలో కంప్లీట్ చేసేయచ్చు, ఒక 20 daysలో. రోజుకు ఒక ఆల్ఫాబెట్ చొప్పున చదివినా సరే. సో కాబట్టి ఈడియమ్స్ కూడా మీరు రోజు చదువుతూ ఉండండి అండ్ దెన్ రివైజ్ చేస్తూ ఉండండి. అండ్ దెన్ నేమ్స్ అంటే ఏంటంటే మనకి జీకేలో ఉంటాయి కదా, ఏంటి సీఎంస్, గవర్నర్స్, మినిస్టర్స్, పర్సన్స్ ఇన్ పొజిషన్స్ అంటే యూపీఎస్సీ చైర్మన్ ఎవరు, సిబిఐ చైర్మన్ ఎవరు, సో ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో అవి స్పోర్ట్స్ పర్సన్స్, డాన్సర్స్, ఇన్స్ట్రుమెంటలిస్ట్, సో ఇవన్నీ కూడా ఒకేసారి చదవడం అనేది దట్ ఈస్ ఇంపాసిబుల్. అందరు ఇన్స్ట్రుమెంటలిస్ట్ని ఒక రోజు బట్టి పట్టేద్దామంటే అవ్వదు. సో మీరేం చేయాలి, రోజుకి ఇన్ని. సో ఏంటంటే సీఎంస్ మోస్ట్లీ 2 daysలో మనం చదవచ్చు. సో అలాగా ఫస్ట్ 2 days మీరు సీఎంస్ చదవడం, నెక్స్ట్ 2 days కూడా గవర్నర్స్ చదవడం, నెక్స్ట్ 3 days కూడా మినిస్టర్స్ చదవడం, అండ్ దెన్ మినిస్టర్స్తో పాటు సీఎంస్ని రివైజ్ చేయడం. సో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా రోజుకి నేమ్స్కి సంబంధించిన ఒక టాపిక్ ఖచ్చితంగా చేయాలి, లైక్ 30 minutes. ఓకే, సో ఇదైతే మీరు ఖచ్చితంగా ఇవ్వాలి నేమ్స్కి, బికాజ్ ఒకేసారి చదవడం కుదరదు. ఎప్పుడైతే మీరు రోజు కొంచెం చదువుతారో మీకు ఎగ్జామ్ టైం కూడా చాలా బాగా గుర్తుంటుంది, ట్రస్ట్ మీ. ఇంకొకటి ఏంటంటే ఆర్ట్ అండ్ కల్చర్లో ఏంటంటే ఫోక్ డాన్సెస్. సో స్టేట్స్ అండ్ ఫోక్ డాన్సెస్ ఉంటుంది కదా అది, అండ్ ఫెస్టివల్స్. ఇంకొకటి ఏంటి, ఇది ఆర్ట్ అండ్ కల్చర్లోకి రాదు బట్ స్పోర్ట్స్ టర్మ్స్. సో సిల్లీ పాయింట్ అనేది ఏ స్పోర్ట్తో అసోసియేట్ అయి ఉంటుంది, మనకు తెలుసు క్రికెట్తో. సో అవి టర్మ్స్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉండేవి. బట్ 2023లో రాలేదు, దాని అర్థం 24లో రావని కాదు, వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చదవచ్చు. అండ్ దెన్ పెయింటింగ్స్, కప్స్, ట్రోఫీస్. ఫర్ ఎగ్జాంపుల్ దురంద్ కప్ అనేది ఏ స్పోర్ట్తో అసోసియేట్ అయి ఉంటుంది, రంజీ ట్రోఫీ అనేది ఏ స్పోర్ట్తో అసోసియేట్ అయి ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఒక రోజులో చదవడం అనేది దట్ ఈస్ ఇంపాసిబుల్. సో ఒక 30 minutes కూడా వీటిలో ఏదో ఒక టాపిక్ మీరు చదువుకునేలా చూసుకోవాలి. సో అప్పుడే మీకు ఏంటంటే ఈ 2 monthsలో మీకు చదివానన్న ఫీల్ రాకుండానే మీ టాపిక్స్ అయితే కంప్లీట్ చేసేస్తారు. సో ఓకే, మీరు డైలీ చేయాల్సిన వాటిలో ఇవి ఉన్నాయి. ఈ క్యాలిక్యులేషన్స్ ఏంటంటే మోస్ట్లీ ఒక
స్టార్టింగ్ ఒక 15 days ఫాలో అయితే సరిపోతుంది. ఏంటంటే మోస్ట్లీ స్క్వేర్స్, క్యూబ్స్, ఓకే, అండ్ 1 to 20 దాకా టేబుల్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫర్ రీజనింగ్, బెటర్ క్యాలిక్యులేషన్ కోసం అంతే. మోస్ట్లీ ఏంటంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో మనకి యూజ్ అవుతాయి. సో అలాంటివి. సో ఇవన్నీ కూడా మీరు ఒక 10 days ఒక 20 days చేస్తే సరిపోతుంది క్యాలిక్యులేషన్స్. అండ్ దెన్ ఏంటంటే మీరు ఆల్రెడీ రీజనింగ్ మార్క్స్ గట్రా ఇస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు మీకు రివిజన్ అనేది అయిపోతుంది. సో ఈ 4 to 5 ఎలిమెంట్స్ అయితే మీరు రోజు ఖచ్చితంగా చేయాలి. ఎలా చేయాలని నేను ఆల్రెడీ మాట్లాడాను. అండ్ దెన్ సో అసలు మీ వీక్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, రోజు ఏ టాపిక్ చదవాలో ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్న నేను చెప్తున్నాను. ఒక 3 daysలోనే అయితే టాపిక్స్ అనేవి చెప్తూ ఉంటాను కాబట్టి సో అప్పటిదాకా కూడా ఒక మాక్ ఇవ్వడము. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశాను దట్ ఏంటంటే స్టార్టింగ్లో మాక్ ఇచ్చి మీ షార్ట్ హ్యాండ్కి ఎంత టైం ఇవ్వాలి, సిబిటీకి ఎంత టైం అవ్వాలో ఒక మాక్ ఇచ్చి డిసైడ్ అవ్వమని చెప్పాను. సో ఈ 2-3 daysలో ఆ పనిలో ఉండండి. ఈ లోపు టాపిక్స్ అనేవి చెప్తూ ఉంటా. లేదు అనుకుంటే మీరు నిజంగా కష్టపడతాను అనుకుంటే ఈ లోపు మీరే ఒక పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకుని PYQస్ని ఆల్రెడీ టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. సో జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. సో ఒక పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఒక షిఫ్ట్ది మీరైతే అది చదవండి. ఓకే, చదివి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయో ఒకసారి మీరే చూడండి నేను చెప్పే ముందు. సో ఎప్పుడైతే మీరు మాక్ ఇచ్చారో, ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ అనేది ఉంది, రీజనింగ్ అనేది మీరు మాక్ ఇచ్చారు. దాంట్లో ఏంటంటే ఒక 2 కరెక్ట్ అయినాయి, 3 రాంగ్ అయినాయి. సో 3 రాంగ్ అయినప్పుడు 3 వాటిలో ఏంటంటే ఒకటి క్యాలెండర్ సమ్ ఉంది, ఒకటి మ్యాథమెటికల్ ఆపరేషన్ ఉంది, ఇంకొకటి ఈ సింబల్ సబ్స్టిట్యూషన్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో కాబట్టి ఇలా 3 ఉన్నాయి. 3 ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా ఓకే క్యాలెండర్ అనేది చాలా ఈజీ. మోస్ట్లీ ఏంటంటే ఒక 5 minutes ఒక యూట్యూబ్ వీడియో చూస్తే మనకు ఆల్రెడీ అర్థమైపోతుంది. దానికి ఒక ట్రిక్ ఉంది. సో ఆ ట్రిక్ ఏంటంటే మనకి యూట్యూబ్లో దొరుకుతుంది. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏంటంటే క్యాలిక్యులేషన్ వల్ల నాకు రాలేదు, సింబల్ సబ్స్టిట్యూషన్ ఏంటంటే నేను క్యాలిక్యులేషన్ తప్పు చేయడం వల్ల లేకపోతే టైం దొరకకపోవడం వల్ల మీరు చేయలేదు. సో కాబట్టి క్యాలిక్యులేషన్ టాపిక్ అనేది మీరు నెక్స్ట్ మండే ఏదైతే ఉందో సో అది మండే రోజు మీరు క్యాలిక్యులేషన్కి ఇచ్చేయండి టాపిక్. ఓకే, సో ట్యూస్డే మ్యాథమెటికల్ ఆపరేషన్, వెడ్నెస్డే సింబల్ సబ్స్టిట్యూషన్ మీద చదువుదాము అని డిసైడ్ అవ్వండి. సో ఏం చేస్తారు, మండే రాగానే ఫస్ట్ ఒకసారి క్యాలెండర్ మీద క్వశ్చన్ ఏంటంటే క్యాలెండర్ సమ్స్ ఫర్ SSC ఎగ్జామ్ అని సర్చ్ చేస్తే మనకి చాలా వీడియోస్ వస్తాయి. సో ట్రిక్స్ ఉంటాయన్నమాట. ఒక వీడియో అయితే చూస్ చేసుకుని చూడండి 5 minutes. అండ్ దెన్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వీడియోలోనే క్వశ్చన్స్ అనేవి చెప్తూ ఉంటారు. సో వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, సో వీడియో పాజ్ చేసుకుని మీరు ఆ ట్రిక్ ఏదైతే ఉందో అది అప్లై చేసి అవుతుందో లేదో చూడడం. అండ్ దెన్ PYQs అట్లీస్ట్ 2 to I would say 5 years వీలైతే. సో 5 years అవసరం లేదు, ఒక 3 years అయినా సరే 3 yearsలో ఏవేవైతే మనకి క్యాలెండర్ మీద సమ్స్ వచ్చాయో సో ఆ క్యాలెండర్ సమ్స్ అన్నీ కూడా మీరు చేయాల్సిందే. ఓకే, మీరు చేసి మ్యాక్సిమం ఒక 2-3 రాంగ్ వస్తే పర్లేదు, బట్ లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మోస్ట్లీ మనకు ఆ టాపిక్ అనేది వచ్చేసి ఉంటుంది. మనం ఒకసారి 3 to 4 yearsలో పేపర్స్లో వచ్చిన అన్ని క్యాలెండర్ సమ్స్ చేసామంటే సో కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఆ టాపిక్ అనేది వచ్చేస్తుంది. ఏం చేయాలి, ఈ మొత్తం వీక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సండే మీరు మళ్ళీ మాక్ ఇస్తారు కదా PYQ కానీ ఇది ఒకటి. సో అప్పుడు మీరు చెక్ చేసుకోవాలి ఏంటి, ఓకే నేను మండే చేశాను క్యాలెండర్, బట్ ఈ టెస్ట్లో నేను అది కరెక్ట్ చేశానా లేదా. కరెక్ట్ చేస్తే వెల్ అండ్ గుడ్. ఓకే, కరెక్ట్ చేయకపోతే మాత్రం మళ్ళీ అది రివైజ్ చేయడం ఏదో ఒకటి మీరు చేయాలి. సేమ్ విత్ ద హోల్ వీక్. ఓకే, అండ్ ఇంగ్లీష్ కూడా అంతే. మీరు ఒకాబులరీలో రాంగ్ చేశారంటే ఇట్స్ ఓకే, ఒకాబులరీ అనేది ఇంకా మీరు చదవలేదు కాబట్టి అది మీరు ప్లాన్ చేసుకోవక్కల్లా. బట్ మీరు ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కూడా ఎక్కడ తప్పు చేశారో మీరు చూసుకోవాలి. అదేంటి, మీరు ఆర్టికల్ తప్పు పెట్టారా, లేకపోతే ప్రెపోజిషన్ ఉంటుంది కదా ప్రెపోజిషన్ తప్పు పెట్టారా, లేకపోతే ఏంటి టెన్స్ రిలేటెడ్ అయినా ఫిల్ ఇన్ ద బ్లాంక్ తప్పు పెట్టారా. సో కాబట్టి ఇది మీరు చూసుకుని నెక్స్ట్ సారి ఏంటంటే ప్రెపోజిషన్స్ మండే ఏం చేస్తారు, ప్రెపోజిషన్ మీద మీరైతే చదవాలి. ప్రెపోజిషన్ అసలు ఏ ప్రెపోజిషన్ ఎక్కడ యూస్ చేస్తారు, టు ఎక్కడ యూస్ చేస్తారు, ఫ్రమ్ ఎక్కడ యూస్ చేస్తారు, ఆన్ ఎక్కడ యూస్ చేస్తారు. ఈజీగానే ఉండొచ్చు, బట్ ఎగ్జామ్లో మనం ప్రెషర్ వల్ల రాంగ్ చేస్తాం. సో కాబట్టి అది మీరు నెక్స్ట్ చేయాలి. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ తప్పు చేస్తే కనుక ట్యూస్డే మీరు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చేయాలి. సో ఇలా వీక్ అంతా చేశాక నెక్స్ట్ సండే మీరు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో ఈ వీక్ చదివినన్నీ కూడా మీరు కరెక్ట్ చేశారా లేదా. సో ప్రాసెస్ అయితే ఇదే ఉంటుంది. మీరు ఏం చేయాలి, ఫస్ట్ యూట్యూబ్లో సెర్చ్ చేయాలి ఆ టాపిక్, ఇంగ్లీష్ అయినా సరే ఏదైనా రీజనింగ్ అయినా అది నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయాలి. అండ్ దెన్ PYQs సమ్స్ అన్నీ కూడా చేయాలి. అప్పటికి ఖచ్చితంగా మీకు ఆ టాపిక్ అనేది వచ్చేసే ఉంటుంది PYQs చేసిన తర్వాత. సో ఓకే, సో అలా ఉండాలి. GA మాత్రం మనకి నేర్చుకునేడానికి ఏముండదు, మోస్ట్లీ చదవడమే కాబట్టి మీకు ఏ అయితే రాంగ్ వచ్చాయో ఆ మాక్లో క్వశ్చన్స్. సో ఈ మాక్లో క్వశ్చన్స్ ఇవి ఇంపార్టెంట్, ఈ 3 topics కూడా. సో నెక్స్ట్ 3 days కూడా ఫస్ట్ ఆ 3 topics కంప్లీట్ చేయడానికి చూడండి. సో ఇంపార్టెంట్ అయినా సరే మీకు రాంగ్ వచ్చాయంటే ఖచ్చితంగా ఫస్ట్ అవే కదా ప్రిపేర్ అవ్వాలి. సో కాబట్టి ఏవైతే ఇంపార్టెంట్ అయిన రాంగ్ వచ్చాయో ఫస్ట్ అవి చదువుకుంటూ మీరైతే ముందుకు వెళ్ళాలి. సో దిస్ ఈజ్ విత్ GK. సో కాబట్టి మీ వీక్ అంతా కూడా ఈ విధంగానే ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. దిస్ ఈజ్ యువర్ స్ట్రాటజీ. ఓకే, ప్రాక్టీసింగ్, ఎవాల్యుయేషన్, ప్రోగ్రెస్ ట్రాకింగ్ అండ్ ఫ్లెక్సిబుల్ టైం టేబుల్. సో ఇలా అయితే మీ స్ట్రాటజీ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను కదా
దట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే నేను చెప్తాను. అండ్ ఆల్సో పీవైక్యూస్ ఏ విధంగా అనలైజ్ చేయాలి, పీవైక్యూస్ అనేది ఎలా మనం గైడింగ్ లైట్ కింద యూస్ చేసుకోవాలా. సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను మెన్షన్ చేస్తాను, నెక్స్ట్ 3 వీడియోస్లో కూడా. సో దిస్ ఈజ్ ఇట్ గాయ్, దిస్ ఈజ్ హౌ యువర్ 2 months నెక్స్ట్ 2 months షుడ్ లుక్ లైక్. సో కాబట్టి ఇలా కనుక మీరు ప్రిపేర్ అవుతే తప్పకుండా ఈ 2 monthsలో చాలా అంటే చాలా ప్రోగ్రెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇది ఖచ్చితంగా ఫాలో అవుతారు. చెప్పాను కదా, మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో టాప్ 3 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు, సో వాళ్ళు కూడా ఇదే స్ట్రాటజీ అనేది ప్రిపేర్. మీరు ఏంటంటే కొంచెం టైం ఈ డైలీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇవ్వడం, అండ్ దెన్ మీకు లాస్ట్ మాక్లో రాంగ్ వచ్చిన వాటి మీద మీరు ఫోకస్ చేస్తూ కొంచెంగా మీ వీకర్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేస్తూ వాటిని మీ స్ట్రెంగ్స్ కింద చేసుకుంటూ వెళ్ళాలి. సో ఓకే, సో ఇదంతా కూడా మీరు ఫస్ట్ మంత్ చాలా రిగరస్గా చేయాలి. సెకండ్ మంత్ ఏంటంటే ఈ టైం మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే మీకు ఒక టాపిక్స్ అంటూ వచ్చేసాయో టైం అనేది ఆటోమేటిక్గా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. 2 hours ఉంది కదా, సో నాకు ఏంటంటే 1 hour 10 minutesలోనే పేపర్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఓకే, లాస్ట్ 40 minutes ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచిస్తూ ఆల్మోస్ట్ నాకైతే బోర్ ఫీల్ అవుతాను అనమాట. ఈవెన్ రియల్ ఎగ్జామ్లో కూడా నేను 2022లో బోర్ ఫీల్ అయ్యా లాస్ట్ ½ an hour కూడా. సో అలా ఉంటుంది. ఏంటంటే ఒక్కసారి మనం చదివాము అంటే ఆటోమేటిక్గా టైం తీసుకోదు, ఈవెన్ ఈ క్యాలెండర్ సమ్స్ చేయడానికైనా ఏం చేయడానికైనా సరే. సో కాబట్టి ప్రిపరేషన్ ఈజ్ ద కీ, ప్రాక్టీస్ ఈజ్ ద కీ, అండ్ ప్రాక్టీసింగ్ పీవైక్యూస్ ఈజ్ ద కీ. సో కాబట్టి ఇలా చేస్తే మీకు ప్రోగ్రెస్ అయితే ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి, అండ్ ట్రై చేసి వర్క్ అయితే కనుక ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. సో నెక్స్ట్ వీడియో అయితే ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఉంటుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.